గెటప్ సీను జబర్దస్త్లో బిల్డప్ బాబాయ్గా రాజ్యమేలుతున్నాడు. సో తను ఒక మంచి నటుడని, ఎంతో అద్భుతంగా నటిస్తాడని, ఏ క్యారెక్టర్నైనా అవలీలగా పోషిస్తారని ద గ్రేట్ హీరో అలాగే జబర్దస్త్ జడ్జ్ నాగబాబు గారు సర్టిఫై చేశారు. అంటే నాగబాబు గారు అక్కడ ఉన్న వాళ్ళకి కామెంటరీ ఇవ్వడమే కాదు, కాంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ దిశగా గెటప్ సీను ఎంత అద్భుతమైన యాక్టరో చాలాసార్లు చెప్పారు. సో గెటప్ సీను ప్రస్తుతం తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుని సినిమాల్లో కూడా అడపాదడపా చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా ఒక లైవ్ షోకి వచ్చాడు. అదే తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కాసేపు పర్సనల్ చాట్ చేశాడు. ఆ లైవ్ వీడియోలో ఆయనకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఇందులో కొన్ని పనికొచ్చేవి, పనికిరానివి కూడా ఉన్నాయి. సో బిగ్ బాస్ షో గురించి చెప్పండి అనగా, బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఈ షో పట్ల జనాలు చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందా అన్న ఇంట్రెస్ట్. అసలు యాక్చువల్ చెప్పాలంటే నన్ను కూడా ఈ సీజన్ బిగ్ బాస్కి రమ్మని పిలిచారు. కానీ అక్కడికి వస్తే మిగతా ఏమీ చేయలేం. సో ఆల్రెడీ కమిట్మెంట్స్ చాలా ఉన్న కారణంగా నేను బిగ్ బాస్కి వెళ్ళలేదు. ఒకవేళ ఎల్లున్నా ఫస్ట్ వీకే బయట వచ్చేసేవాడినేమో అంటూ సరదాగా సమాధానం చెప్పాడు. ఇక అలాగే మిగతా ప్రశ్నలు, ప్రస్తుతం ఏం సినిమా చేస్తున్నారంటే రాజుగారి గది 3 సినిమాలో బిల్డప్ బాబాయ్ పాత్ర ఒకటి ఉంటుందని, అది కడుపుబ్బా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పాడు మన హీరో. ఇక అలాగే స్పెషల్గా ఎప్పుడూ అందరిని అడిగే ప్రశ్నే ఇప్పుడు ఏకంగా సీనుని అడిగేశారు. సుధీర్ మీకు చాలా మంచి ఫ్రెండ్, అలాగే రష్మి కూడా షోలో మీకు బాగా సుపరిచితమే. అసలు వీళ్ళిద్దరు పెళ్ళెప్పుడు అని ఓ నెటిజన్ అడిగారు. అడగాల్సిన ప్రశ్నే అడిగారా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారండి బాబు. ఇప్పుడు మన గెటప్ సీను కూడా అదే సమాధానం చెప్పారు. సుధీర్ రష్మి పెళ్ళి అనే సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరిది 2 రకాల ప్రపంచం. ఇప్పుడు ఒక సినిమాలో హీరో హీరోయిన్ నటించారంటే వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకునిస్తే తినాలా? అలాంటప్పుడు ఆ హీరోకో హీరోయిన్కో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, ఏమైనా ఆలోచించారా అంటూ ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. అసలు వాళ్ళిద్దరిది డిఫరెంట్ వరల్డ్. షూటింగ్ చేసే వరకే వాళ్ళిద్దరూ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ లాగా ఉంటారు. తర్వాత ఎవరి దారి వాళ్ళది. అసలు బయట కలుసుకునే సందర్భాలు కూడా రావు. అలాంటిది ఎందుకు ఇలా పెళ్ళి పెళ్ళి అని గోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సుధీర్కి ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నాము, తొందరలోనే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని కూడా క్లారిటీ ఇచ్చాడు జబర్దస్త్ సీను. సో ఇలా మన గెటప్ సీను బిల్డప్ బాబాయ్ ఎన్నో రకాలైన ముచ్చట్లు ప్రేక్షకులతో పంచుకోవడమే కాదు, సుధీర్ రష్మి గురించి క్లారిటీ కూడా ఇచ్చాడన్నమాట. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.